అర్థమైందా? ఎంత అంతలో మెరిసిపోతున్నానంటే రిన్ అంటారు. అక్కడ రిన్ వద్దు, వీలొద్దు, సర్ఫ్ ఎక్సెల్ వద్దు, లిక్విడ్ మ్యాటిక్లు వద్దు. ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనమని తినేస్తున్నారు ఇంట్లో. ఎప్పుడు 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 నాయన వచ్చేది వాషింగ్ మిషన్ ఎక్కడ కొంటావు, ఈఎంఐలు ఎక్కడ కడతాం, బజాజ్ కార్డులు నాయన. ఉతకలేకపోతున్నావు, వాషింగ్ మిషన్ లేని అవ్వదు. ఏం చేద్దాం? ఇప్పుడు కొనాల్సి వస్తుంది. అక్కడ వాషింగ్ మిషన్లు అవసరం అవుతాయా? మహిమ వస్త్రం అది ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది, తత్తలాడుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రకాశమానమైన దేవుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఆ వెలుగులో మనం సంచరిస్తాం. చీకటి ఉండదు. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు కూడా అవసరం లేదు. కొన్ని కొత్త పెళ్లి కొడుకు 5ంటికి మొత్తం పెట్టారనుకో, ఎప్పుడు 5 అయిద్దా అని ఎదురు చూడాలి. ఎందుకంటే చీకటి పోవాలి కదా. అక్కడ చీకటి లేదు. అర్థమైందా? పెళ్ళిళ్ళు 2 రూపాయలు వడ్డీకి నాయన మా కూతురు పెళ్లి చేసుకోవాలని పని లేదు నాయన. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళికి పడరు. మొత్తానికి కలిపి ఒకటే పెళ్ళి. దానికి బాధ్యుడంతా దేవుడే. మరి ఎన్ని రకాలు పెడతాడో తెలియదు. గారెలు, బొన్ను, పూర్ణాలు ఇక్కడ ఉన్నాయి ఉంటాయో, లేకపోతే ఆయన స్పెషల్గా ఉన్న రెడీ చేస్తాడో తెలియదు. కానీ గొర్రె పిల్ల పిండ్లి విందు ఉంది అక్కడ. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అక్కడ పరలోకలు గొర్రె పిల్ల పిండ్లి విందు జరుగుద్ది. ఆ విందులో అందరు అతిథులు ఎవరు తెలుసా? దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కెరూబులు, శరబులు, వీళ్ళందరూ విందుకు రావాలి. విందులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవర్రా బాబు అంటే, పక్కన ఒక సింహాసనం ఉంటుంది, ఎక్కడో సింహాసనం ఉంటుంది. కుడివైపు సింహాసనం మీద యేసు ప్రభువు కూర్చుంటాడు. ఎడంవైపు సింహాసనం మీద ఇదిగో రాణి అయిన సంఘ కన్య మనమే. వచ్చిన అతిథులు కాస్ట్లీ చీర కట్టుకుంటారా, పెళ్లి కూతురికి మంచి చీర కడతారా? చెప్పరేందండి? పెళ్లి కూతురికి మంచి చీర. మరి నువ్వు ఇంకా తలతల మెరాలంటే రేపు సంఘ కన్య అక్కడ పెళ్లి జరగబోతుంది. దానికి అది శాశ్వతమైంది. అక్కడ నీకు దేవుడిచ్చే బహుమానాలు కూడా శాశ్వతమైనవి. ముందు ఇది పాడదాం, తర్వాత అది. కలతలు లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే గాని, కలతలు లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే గాని, సువర్ణ నడిపించేదవా నా యేసయ్యా. సియోను స్థిరమైన పునాది నీవు, సియోను స్థిరమైన పునాది నీవు. ఆయన స్థిరమైన పునాది, స్థిరం. అక్కడ నీకు జీవం స్థిరం, అంత శాశ్వతం. నీకు అక్కడ నిత్యత్వం మొత్తం ఉంటాం మనం. ఆయన ఇచ్చే బహుమానాలు కూడా ఇచ్చి తీసుకోడు. ఏం చేయడు? ఇచ్చి తీసుకోడు. మీకు ఎప్పుడైనా బహుమానం ఇచ్చి నీకోసం కొన్నానని చెప్పించి తీసుకుంటే ఎట్లుంటుంది? చెప్పండి చెప్పండి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి అండి. బాధ వేసిద్దా ఇదా? రోజు మా ఊరు పెళ్ళికి వెళ్ళాను నేను. మా ఊరు ఇక్కడికి వచ్చిన కొత్తలో పెళ్ళికి వెళ్తే పెళ్ళికి బట్టలు లేవు నాకు. ఉన్న బట్టలు ఏందో తెలుసా? స్కూల్ డ్రెస్. అప్పుడు నా స్కూల్ డ్రెస్ ఏంటంటే తెల్ల చొక్కా, బులుగు ప్యాంట్. కుట్టించుకున్నాయి, బాగానే ఉన్నాయి, కానీ స్కూల్ డ్రెస్. మిగిలిన మంచి డ్రెస్సులు ఏం లేవు. 2 జతలు అయ్యే ఉన్నాయి. అవి వేసుకుని నేను వెళ్ళా. పెళ్ళి కొడుకు నాకు అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు. అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయాం. పెళ్ళి అయిపోయింది. ఆ రోజు ఉదయం సాయంత్రం ఇంటికి వెళ్ళాం, పెళ్ళి కొడుకు ఇంటికి వెళ్ళాం. పెళ్ళి కొడుకు నన్ను చూసి, అరే ఏందిరా బట్టలు లేవేంది వేసుకొచ్చావు, నేను ఇస్తారా అని తన బట్టలు పెట్టెలోంచి తీసి ప్యాంటు చొక్కా నాకు ఇచ్చాడు. స్నానం చేసి అవతల పోర్షన్లో అమ్మమ్మ తాతయ్యాల దగ్గర ఇస్త్రీ పెట్టుందిరా కింద, ఇస్త్రీ కొట్టుకొని వేసుకోరా అన్నాడు.
అవతలకు పోయి సంతోషంగా ప్యాంట్ ఇస్త్రీ చేశాను, ప్యాంటు పక్కన పెట్టి చొక్కా ఇస్త్రీ చేస్తున్నాను. వాళ్ళమ్మ పెద్దమ్మ వచ్చి, ఒరే ఈ మంచి బట్టలు రా, ఈ అటు నీకు ఇచ్చాడా, నీకు ఇంకోటి ఉన్నాయి అవి ఇస్తానుండు, ఇవి కాదు అని తీసుకుపోయి పెట్లు వేసుకుంది. వేసుకుని పోని ఇచ్చిద్దాన్ని చూసా, ఇలా స్కూల్ డ్రెస్తో వెళ్ళే స్కూల్ డ్రెస్తో వచ్చా. అందుకే నా దేవుడు నా 14వ ఏట నా పేరును జీవగ్రంథంలో రాసుకున్నాండి. కోసం నేను ఉచితంగా నీకు ఇక్కడ బహుమతులు, బట్ల బహుమతులు. రేపు క్రిస్మస్ కొంటెళ్ళి బట్టలు కాదు బహుమతులు ఎన్నో ఉన్నాయి, బహుమానాలు. అసలు సింహాసనమే ఇచ్చేస్తాడు. కొత్త పేరు, ఏం పేరు? క్రొత్త పేరు. ఆయన మహిమ కలిగిన ఎన్నో పిలిచిస్తాడు నీకు. ఇప్పుడు చెప్పలేను నేను, ఎందుకంటే నాకు కూడా చెప్పలేదు. ఆయన దాచిపెట్టించాడు నీకోసం, నా కోసం వచ్చిన బహుమతులు. ఓ రోజు ఉంది నీకు తీసుకొచ్చి నీ చేతులు పెట్టబోతున్నాడు. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. కన్నీరు రాదు, ఆ ప్రేమకు తట్టుకోలేవు. అంతమంది కోటాను కోట్ల దేవదూతల ముందు. ఇప్పుడు నీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, నీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు? నీ ఇంటి పక్కన వాళ్ళు. నీ ఇంటి పక్కన వాళ్ళు పాట పాడితే ఎగతాళి చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే ఎగతాళి చేస్తారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం అంటుంది అన్నారు ఎవరైనా? పాట పాడేటప్పుడు అంటున్నాడు, పాడటం కూడా రాదు అన్న వాళ్ళు గాంధర్వ వీరులు. ఆ 70 చేతులు కట్టుకుని ఎప్పుడు పిలుస్తాడా అని నిలబడాలి, లిస్టులో పేరు రాదు. ఏ పాట రాని వ్యక్తిని, ఏ మాట రాని వ్యక్తిని, కమ్ రానా దాసుడా నీ కొరకే సిద్ధపరిచా, నీ బహుమానం తీసుకో. వాళ్ళు చూస్తారు, సిగ్గుపడిపోతారు. ఇదేదో మాకొచ్చిద్ది అనుకున్నానే, బహుమానం ఏంది రివర్స్ అయింది, వాళ్ళకు పోతుంది ఏంది? ఎవడు దీనుడైనా ఎదుట వణుకుచుండునో వాడిని నేను కనికరించదును, వాడిని నేను చూస్తున్నాను. బాధపడొద్దు. నీకు బహుమానం ఇచ్చి తీసుకున్నారని బాధపడొద్దు. నిన్ను ఎగతాళి చేసినందుకు బాధపడొద్దు. నీ పిల్లలు పనికిరాదండి. మీ పిల్లలు ఎంత ఆకతాయి పిల్లలు అనుకున్నా, మీ పిల్లలు మా ఊరిని చెడగొడుతున్నారు, జాగ్రత్త చేసుకో. వాళ్ళ పిల్లల ముందు నీ పిల్లల్ని గణపరుస్తాడు నా దేవుడు. ఎంత నీ సంపాదన? 10,000, 30,000 సంపాదిస్తున్నాను ఇక్కడ అన్న వ్యక్తి ముందే నీ తలనెత్తుతాడు. నువ్వు ఇక్కడ ఘనహీనపరచబడి ఉండొచ్చు, అక్కడ ఘనపరుస్తాడు. నాది బహుమానాలు ఇస్తాడు. అవి శాశ్వతమైనవి. ఎందుకు శాశ్వతమైనవి అంటే, నిన్ను ఎగతాళి చేసిన వాడిని ఏం చేస్తాడు తెలుసా? ముందు నిన్ను పిలిచి సింహాసనం ఇచ్చి ఫలానా 12 పట్టణాల మీద నువ్వు రాజు అయ్యా అంటాడు. ప్రభువా నేను రాజునేది నాయన, బూజులు అంటోడిని, నువ్వు రాజువి.
నీకెందుకు నేను కృపణిస్తా, కూర్చో. సింహాసనం మీద కూర్చోవడం కూడా సరిగ్గా రాదు మనకి, మనం సిగ్గుపడతాం. రాజు అట్టు కూర్చుంటాడు, టీవీగా కూర్చుంటాడు. ఆడపోయినా సరిగ్గా కూర్చో అంటాడు దేవుడు, కూర్చుంటాం. ఇప్పుడు ఎగతాళి చేసినోడిని పిలుస్తాడు. ఏమని పిల్లాలి మీరు చెప్పండి? ఏమని పిల్లాలి? బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడా? చెడ్డ దాసుడు అంటాడా? ఏమన్నా పేరు పెట్టి పిలుస్తాడు. వచ్చి నుంచుంటాడు, నాకేది బహుమతి అన్నట్టు. ఈయన రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ఈయన పాదాల దగ్గరుండి ఏది చెబుతా తిను. ఏంది ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టే బాధ్యత, ఆయనకి అన్నీ చూసుకునే బాధ్యత నీకే అప్పచెబుతున్నా. ఆయన జాగ్రత్త, ఆయన నీకు ఏది చెబుతా తినాలికి నువ్వు, ఆయన కింద ఉంటావు నువ్వు అంటాడు. అక్కడికి వెళ్ళినాక అర్థమైందా? నువ్వు స్థితులు మారిపోతాయి, గతులు మారిపోతాయి. శాశ్వతమైన దేవుడిని నమ్ముకున్నాం. నిన్ను ప్రేమిస్తుంది ఈనాటి ప్రేమ కాదు. జగతి పునాదులు వెయ్యబడక మునుపే, ఈ సృష్టి లేక మునుపే, భూమి దాని అగాధ జలాలు లేక మునుపే ఇది లయమైపోతుందని తెలిసి ఎప్పుడో నిన్ను ఎరిగాడు. నీ పేరు తెలుసు ఎప్పుడు చాలా కాలం క్రిందట నీ పేరు తెలుసు ఆయనకి. కానీ నువ్వు పుట్టింది ఎప్పుడు అనుకుంటావు? శాఖర్ అనేవాడు 2002 మార్చి 1 వచ్చాడు భూమి మీదకి అనుకుంటాం మనం. లేదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, జగదుత్పత్తికి ముందే శాఖర్ అనేవాడిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన తెలుసు, పేరు తెలుసు, వ్యక్తిత్వం తెలుసు, మనస్తత్వం తెలుసు, మనిషి తెలుసు, రూపం తెలుసు. నిన్ను అప్పుడే చూశాడు. అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. నిన్నేమో తెలుసా? నా బిడ్డను ఇప్పుడు భూమి మీదకి తేవాలని చిత్తానుసారమైన సమయంలో ఇప్పుడు తెచ్చాడు నిన్ను భూమి మీదకి. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకు బహుమానం ఇస్తాడు. అవమానపరుస్తారు భూమి మీద ఉన్న మనుషులు. పెళ్లి కాకపోతే ఇంకా పెళ్లి కాలేదని అవమానిస్తారు, ఉద్యోగం లేదని అవమానిస్తారు, పిల్లలు లేరని అవమానిస్తారు, సరైన మాట తీరు లేదని అవమానిస్తారు. దేనికి బాధపడద్దు. వాళ్ళందరి ముందు నీ తలలెత్తబోయే రోజు ఒకటి ఉంది. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. చివరిగా చెప్పి ముగిస్తాను. నువ్వు ఈ భూమి